గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో జగ్గిరెడ్డికి ప్రజలు ప్రశంసలు కురిపిస్తూ హారతులతో స్వాగతం పలుకుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 215వ రోజు కొత్తపేట గ్రామంలో బోడిపాలెం వంతెన వద్ద గ్రామ పార్టీ ప్రెసిడెంట్ సాలాది బ్రహ్మాజీ ఇంటి వద్ద నుండి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పర్యటించారు. ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, అభివృద్ధి పనులు మంచిగా జరుగుతున్నాయా అంటూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ సమస్యలు ఉంటే వెనువెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే పరిష్కరించే విధంగా అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా చిర్ల మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రజల మద్దతు జగన్మోహన్ రెడ్డికే ఉందని, మళ్లీ జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అని, 175 స్థానాలకి 175 స్థానాలు విజయడంక మ్రోగడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మార్గాని గంగాధర్, గొల్లపల్లి డేవిడ్ రాజు, ముత్యాల వీరభద్రరావు, రెడ్డి చంటి, వైఎస్ఆర్ కార్యకర్తలు, నాయకులు, గ్రామ కన్వీనర్లు, వాలంటీర్లు, గృహ సారథులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం కొత్తపేటలో దిగ్విజయంగా నడుస్తోంది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఏదైతే ఈ గడిచేటువంటి 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గడపలోకి కూడా వచ్చాయి. ప్రభుత్వం ఒక రూపాయి ఇస్తే అది కింద ఉన్న పేదవాడు కూడా ఆ రూపాయి అందిందనే మాట డైరెక్ట్ గా ప్రజలు చెప్తున్నారు. 14.5 సంవత్సరాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు అవినీతిని ప్రోత్సహించి కేవలం స్కాముల ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీ మిగిలిపోతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రూపాయి లంచం తీసుకోకుండా ఈ రోజు పెన్షన్లు అందించేటువంటి విధానంలో కానీ, లేదా ఇళ్ల స్థలాలు అందించే విధానం కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, వాహనమిత్ర కానీ, కాపు నేస్తం కానీ, ఇట్లా ప్రతిదీ కూడా డైరెక్ట్ గా ప్రజల చేతికే జగన్మోహన్ గారి చేతి నుంచి ప్రజల చేతికి వాళ్ళు అందుకున్నారు. దానికి ప్రతిఫలం రేపు రాబోయే ఎన్నికల్లో చూపిస్తామనే విధంగా ప్రజలందరూ చెప్తున్నారు. నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా, వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. 2,35,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ గారు తీసుకున్న దానికి మేము లెక్క పట్టుకెళ్లి ఎవరెవరికి ఎంత ఇచ్చామో ప్రతి ఇంటికి ఇస్తూ ఉన్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు 14 సంవత్సరాలు పరిపాలన చేసి వారు కూడా 3,75,00,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అప్పు చేశారు. వారు అప్పు చేసింది కూడా వారు కూడా ప్రతి ఇంటికి వచ్చి ఏ ఇంట్లో ఎంత ఇచ్చారో చెప్పాలని కోరుతున్నారు. అలాగే మాట్లాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ముందు వాళ్ళ నాయకులు ఎవరైతే ఏమి రాలేదు, ఈ ప్రభుత్వంలో ఏమి అందలేదని చెప్తున్నటువంటి వారు ముందు వారింట్లో ఏం రాలేదని చెప్పి డిక్లేర్ చేసి ఏమన్నా వస్తే వెనక్కి తిరిగి కట్టాలని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. ఏదైతే ఈ కొత్తపేట నియోజకవర్గంలో ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత సుమారు 17,000 మంది ఆడపడుచులకి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. అంటే సుమారు 17,000 ఇళ్లలో దీపాలు పెట్టే కార్యక్రమం జగన్మోహన్ గారు చేశారు. ప్రతి స్థలం విలువ ఇవాళ 7 నుంచి 10 లక్షల రూపాయలు ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దేశానికి ఆదర్శంగా ఇవాళ ఉంది. విద్యా వ్యవస్థ కానీ, వైద్య వ్యవస్థ కానీ, అలాగే సచివాలయ వ్యవస్థ కానీ మరి చక్కగా నిర్వర్తిస్తున్నాడు. రాబోయేటువంటి కాలంలో మళ్ళీ ప్రజలు జగన్మోహన్ గారి యొక్క స్కీములకి ఆయనకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా